అందరికీ వందనాలు. సార్దీసు సంఘంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అరుగులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఆ సార్దీసు సంఘంలో ఉన్నటువంటి నీకు నేను తెల్లని వస్త్రం ఇస్తాను, నాతో పాటు సంచరించే భాగ్యాన్ని నీకు కలుగు చేస్తానని చెప్పి ఈ సార్దీసు సంఘంతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పిన 144,000 మంది అంటే పరలోకానికి చేర్చబడే ఈ 144,000 మందే సార్దీసు సంఘంగా చెప్పబడుతుంది. అయితే ఈ తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఈ ఇశ్రాయేలీయుల గోత్రాల నుండి 144,000 మందికి నేను పరలోకం నుంచి భూలోకానికి తీసుకొస్తాను అని చెప్తున్నారు. ఏ విధంగా అంటే అది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మరియు పరలోకం తెరబడి ఉండట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమోటి కనబడును. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరుగుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో మచ్చబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. చదవని వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని గుర్రం మీద ఆసీనుడై 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గాన్ని ధరించి పరలోకం నుంచి బయలుదేరి వస్తుండగా తనతో పాటు తన సైన్యమైనటువంటి అనేక తెల్లని వస్త్రాలు ధరించి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వస్తున్నారు. వీళ్ళే ఇశ్రాయేలీయుల యొక్క 144,000 మంది. అంటే ఈ సార్దీసు సంఘానికే తెల్లని వస్త్రాలు దేవుడు ధరింపజేస్తున్నాడు వాళ్ళకి. అంటే ఈ సార్దీసు సంఘమే ఎత్తబడినటువంటి ఇశ్రాయేల్ గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పిన 144,000 మంది. వీళ్ళకే తెల్లని వస్త్రాలు ఇచ్చి తనతో పాటు సంచరించే భాగ్యాన్ని సార్దీసు సంఘానికి ఇస్తున్నాడని దేవుడి వచనం ద్వారా అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.